హలో అండి, నేను 7-8 సంవత్సరాల పిల్లలకి ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి. 7-8 సంవత్సరాల పాపకి ఫ్రాక్ అనేది కటింగ్ ఎలానో మీకు చూపిస్తానండి. కొలతలతోటి ఇలా చూడండి. ఇది 2 మీటర్లు అండి. క్లాత్ వచ్చి 2 మీటర్లు. 2 మీటర్లు ఇలా 4 మడతలు వేసుకోవాలండి. చూడండి, ఇలా 4 మడతలు కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి 7-8 ఇయర్స్ పాపకండి. నేను ఇక్కడ 20 తీసుకుంటున్నానండి పొడవు. 20 అంగుళాలు తీసుకున్నానండి. చూడండి, ఇవి 4 మడతలు అండి. 4 మడతల మీద మడతేసాను అనమాట. ఇప్పుడు 2గా తీసుకోవాలండి. 2 మడతలుగా తీసుకోవాలి ఈ క్లాత్ని. చూడండి, ఇక్కడ మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా 2గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది వెనక పార్ట్ అండి. ఇది వెనక పార్ట్. ఈ ఫ్రాక్ మోడల్ అనేది చూపిస్తున్నానండి నేను. చూడండి, ఇలా కొంచెం క్రాస్గా అనేది ఇలా కట్ చేసుకోవాలండి. ఇది వెనక పార్ట్ అండి, బేబీగా ఉన్న వెనక పార్ట్. చూడండి, ఇక్కడ కొంచెం క్రాస్ అన్నమాట. ఇప్పుడు ఇది ముందు పార్ట్ అండి. అంతా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఈ క్లాత్ అనేది నిదానంగా కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, ఇది ముందు పార్ట్ అండి. చూడండి, పొడవు 20 తీసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం క్రాస్ ఉంటే తీసేసానండి. అలా తీసేసినా పర్లేదండి. ముందు పార్టీ మనం క్రాస్గా తీస్తాం కాబట్టి సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ వచ్చి 13 పెట్టుకోవాలండి. వచ్చే మనం ఇట్లా చూసుకుంటే ఇక్కడ 14, కొంచెం కొంచెం ఒక్కొక్క అంగుళం తగ్గించుకుంటూ రావాలండి. 15, ఇక్కడ వచ్చి 16. ఇలా ఇలా కట్ చేసుకుంటూ రావాలండి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటూ రావాలి. ఇది పక్కన పెడదామండి. తర్వాత మళ్ళీ మీకు అంతా
నేను బాడీ కూడా కట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు బాడీ కట్ చేసుకున్నాండి ఫ్రాక్కి. చూడండి బాడీ పొడవు వచ్చి నేను 12 తీసుకుంటున్నానండి. 12 అంటే మనకి 1/2 ఇంచు పైన ఖర్చుల్లోకి 1/2 ఇంచు కింద జాయింట్కి పోతే 11 ఉంటుందండి మనకి. చూడండి 12 తీసుకుంటే మనకి కుట్లో కొంగా 12 ఉంటుంది అనమాట. నేను ఇటు వచ్చి 16 తీసుకుంటున్నానండి. 16లో మనకి 2 ఇంచులు కుట్ల కింద సరిపోతుంది, ఖర్చులో సరిపోతుందండి. 14 ఇది మనకి ఇట్లా అంటే కరెక్ట్గా మనం ఇట్లా అన్ని కాలర్లతో పెట్టుకుని మనం కట్ చేసుకుంటే మన ఫ్రాక్ అనేది బాగా వస్తుందండి. చూడండి ఇది ముందు పార్ట్ అండి, ఫ్రాక్కి పైన బాడీ ముందు పార్ట్ అనమాట. మెడ అనేది నేను రౌండే తీసుకుంటున్నానండి. చూడండి 3 రౌండ్ అనేది 3 తీసుకున్నానండి. ఇక్కడ 2. ఇప్పుడు షార్ట్ వచ్చి 3 తీసుకుంటున్నానండి. చంక భాగం వచ్చి 5 అండి. చూడండి ఇది ముందు పార్ట్ అండి, బాడీ పార్ట్ ముందు పార్ట్ అనమాట. ఇలానే ఇప్పుడు కూడా వెనక పార్ట్ కూడా కట్ చేసి చూపిస్తానండి. కొంచెం క్రాస్ ఉంటే తీసేసుకోవాలండి, ఎందుకంటే ఈ క్లాత్ అనేది కొంచెం నీట్గా పెట్టుకోండి, జాగ్రత్తగా ఉంటుంది. చూడండి వెనక మెడ అనేది ఎక్కువ తీసుకోవట్లేదండి, ఒక 1 తీసుకుంటున్నాను. ముందు పాటికి 3 తీసుకున్నాను కాబట్టి వెనక 1.5 తీసుకున్నాను అనమాట. 3 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 1.5 తీసుకున్నానండి. ఇప్పుడు ముందు పార్ట్ పక్కన పెడదామండి, ఇది వెనక పార్ట్.
చూడండి ఇక్కడ 3 తీసుకుంటున్నానండి. ఇటు వచ్చి 3 3 అండి. ఇటు వచ్చి 3 చూడండి 3 తీసుకున్నానండి. వెనక డిజైన్ అనేది మనం కుట్టేటప్పుడు చూపిస్తానండి, డిజైన్ కూడా ఎలా వస్తాయి అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. మనకి మోడల్ అనేది మీకు ఎలా వస్తుందో కట్ చేసి చూపిస్తానండి. అంటే ఎంత చిన్నవి కాదండి, కుట్టుకోవాలనేటప్పుడు మనం పెద్దవి తీసుకోవాలి. మీకు ఇప్పుడు మోడల్ అనేది ఎలా వస్తుంది నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి చూపిస్తున్నానండి. మనం కుట్టుకునేటప్పుడు పెద్ద పెద్దగా వడలకి కట్ చేసుకోవాలండి. మీకు మోడల్ చూపిస్తున్నానండి. కుట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా కుట్టుకోవాలండి. చూడండి మీకు నేను కుట్టడం అనేది నీట్గా కుట్టుకోవాలి. కుట్టేటప్పుడు చిన్నగా నీట్గా కుట్టుకోవాలి క్లాత్ని. ఇది వెనక పార్ట్ అనేది నేను ఇలా మోడల్ కట్ చేశానండి. ఇది కుట్టిన తర్వాత ఇంకా నీట్గా బాగుంటుందండి. మనకి మధ్య మధ్యలో మనం ఇలా గుడ్డీలు కూడా కుట్టేస్తే బాగుంటుందండి. ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా వస్తుంది మోడల్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. చూడండి హ్యాండ్స్ అనేది నేను క్రాస్గా తీసుకుంటున్నానండి. క్లాత్ ఇలా క్రాస్గా తీసుకుంటున్నానండి. చూడండి పొడవు 4 తీసుకుంటున్నానండి. 5 అండి పొడవు. చూడండి ఇక్కడ వచ్చి 1 అండి. మనకి ఇలా క్రాస్గా రావాలి కాబట్టి 1 సరిపోతుందండి. చూడండి 18 ఇట్లా వచ్చి 18 తీసుకున్నానండి. రోజు 18 అంటే మనకి సెంటర్ వచ్చి 9. చూడండి ఇక్కడ 1 తీసుకోవాలండి. మనకి ఇలా కొలతల ప్రకారం తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది.
నేను ఇవి డబల్ మడత మీద తీసుకున్నానండి. ఇది క్రాస్ అనమాట హ్యాండ్స్, అందుకని డబల్ మడత తీసుకున్నాను. చూడండి, ఇలా డబల్ మడత తీసుకుంటే మనం ఈ చివరిలో మనం కుట్టుకునే పని ఉండదండి, ఇట్లా కుట్లేసే పని ఉండదు అనమాట. మనం ఇట్లానే ఇటే ఇంకా జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మీకు డ్రెస్ ఎలా వచ్చుద్ది అనేది మీకు చూపిస్తానండి. ఇది వచ్చి ముందు పార్ట్ అండి. ఇలా సన్నగా కుచ్చి పెట్టుకోవాలండి. కుట్టేటప్పుడు అయితే మీకు నీట్గా చూపిస్తానండి. ఇలా ఇక్కడ ఈ కటింగ్ అనేది మధ్యలోకి రావాలండి. మనం క్రాస్గా తీసుకున్నది మధ్యలోకి రావాలి. చూడండి, మీకు నేను కుట్టేటప్పుడు అయితే నీట్గా అంతా ఎలా అనేది మీకు కుట్టేటప్పుడు నీట్గా చూపిస్తానండి. నేను వరకు మీకు మోడల్ ఎలా వస్తాయి అనేది చూపిస్తున్నానండి. ఇవి హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్ అనేది మనం ఇక్కడ ఇలా చేసుకుంటూ రావాలన్నమాట. ఈ ఎక్స్ట్రా అంతా మనం ఇక్కడ కుర్చీ పెట్టేసుకోవాలండి. ఇలా కుర్చీ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రాది చూడండి, ముందు పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నడుం దగ్గర ఒక లేస్ వేసుకుంటే బాగుంటుందండి. ఇదంతా మీకు నేను కుట్టేటప్పుడు మొత్తం క్లియర్గా చూపిస్తానండి. కుట్టడం అనేది కూడా ఎలా అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను అంతా. మీకు కుట్టేది ఇది కొంచెం క్లాత్ మెత్తగా ఉందండి, చిన్నగా కుట్టుకోవాలి. మీకు కుట్టేటప్పుడు అయితే నేను క్లియర్గా చూపిస్తాను. నేను ఆల్రెడీ మోడల్ పెట్టి చూపించానండి మీకు అంతే. ఇలా వస్తుంది మోడల్. మనం నీట్గా కుట్టుకున్నాకైతే బాగుంటుందండి. లైనింగ్ వేసి మనం ఈ ముందు పార్ట్కి కొంచెం కోట్ లాగా కుట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. మనం మన ఇంట్లో పిల్లలకి మనమే నేర్చుకుని ఇలా కుట్టేసుకోవచ్చండి. చూడండి, కొంచెం ముందు పార్ట్కి మనం కోట్ లాగా కుట్టుకుంటే మనకి ఇంకా బాగుంటుంది అన్నమాట గౌను.
ఇదైతే నేను 12 తీసుకున్నాను కదండి, ఇక్కడ వచ్చి 10 తీసుకున్నానండి కోటికి. ఎందుకంటే కోటి కొంచెం ఇక్కడ తక్కువ ఉండాలనని 10 తీసుకున్నాను అనమాట. ఇది మనం అంతా కుట్టిన తర్వాత అయితే చాలా బాగుంటుందండి. స్టిచ్చింగ్ చేసుకున్నాక అంతా కూడా మనకి చూడటానికి చాలా బాగుంటుంది. చూడండి ఇలా మనకి మధ్యలో అనేది కొంచెం ఖాళీగా ఉండాలండి. అందుకని మనం ఇలా పెట్టుకుని కట్ చేసుకుంటే ఎంత అనేది మనకి తెలుస్తుంది అనమాట. చూడండి ఇదంతా ఇలా పెట్టుకుని కుట్టుకుంటే మనకి బాగుంటుందండి. మనం ఇలా చూసే కన్నా మనం కుట్టిన తర్వాత బాగా చూడటానికి బాగా వస్తుంది. బాగా స్టిచ్చింగ్ బాగా చేసుకుంటే చూడటానికి బాగా వస్తుంది అనమాట. నాకు ఇది వాయిస్ కొంచెం అవటం అనేది కొంచెం కుదరదండి. ఇది ముందు పార్ట్ అండి. ఇదండి మోడల్ అనేది ముందు పార్ట్ మనకి ఇలా వస్తుంది. మీకు ఫస్ట్ వెనక పార్ట్ చూపించండి ఎలా వచ్చేది అనేది. ముందు పార్ట్ అనేది ఇలా వస్తుంది.